నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే తెలివి. ఇప్పుడు ఉన్న పిల్లలకు, చదువుకునే పిల్లలకి ఈ క్లారిటీ ఉండాలి. ఓన్లీ అంటే మనం స్టడీస్ ద్వారా మనం సంపాదించేది ఏంటి అంటే జ్ఞానం. ఈ జ్ఞానం సంపాదించడంలో ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్కి విజ్డమ్కి డిఫరెన్స్ వాళ్ళకి చెప్తూ వాళ్ళని పెంచాలి. విజ్డమ్ అంటే తెలివి. సో మనం సంపాదించుకున్న జ్ఞానంతో మనం సొసైటీలో ఎలా సర్వైవ్ అవుతున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవుతున్నాము, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, ఇదంతా విజ్డమ్ కిందికి వస్తుంది. సో వాళ్ళు హాఫ్ లైఫ్తోనే వాళ్ళు జ్ఞానం సంపాదించుకునే హాఫ్ జీవితంతోనే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ప్రెషర్ వల్ల. అంటే వాళ్ళని బలవంతం చేస్తే ఏమీ చేయలేరు. ఫోర్స్ఫుల్గా చదివించడం అనేది ఇప్పుడున్న రోజుల్లో అది కరెక్ట్ కాదేమోనని నా ఒపీనియన్. అంటే వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళ ఆలోచన లెవెల్ని బట్టి వాళ్ళు ఎటువంటి విషయాలు రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని మన పేరెంట్సే కొంచెం స్టడీ చేసి ఫోకస్ చేసి వాళ్ళ కెరియర్ని సెట్ చేస్తే బాగుంటుంది. అండ్ స్పెషల్లీ ఇంట్లో హోమ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కంపల్సరీ ఉంచాలండి. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా వచ్చి మనకి ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర భయపడుతూ ఉన్నారు అంటే ఇంకా ఎవరికి చెప్పుకోలేరు. చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎట్లా అంటే ఎప్పుడు కొట్టడం, తిట్టడం, చాలా హార్ష్గా మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉన్న పిల్లలే ఎక్కువ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా స్టడీ అనేది జ్ఞానం మాత్రమే. అది సంపాదించుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీరేమీ కోల్పోయినట్టు కాదు. మనలో ఎంతమంది మనం చదువుకున్నది ఒక్కటైతే మన ప్రొఫెషన్ వేరు చేయట్లేదు. పిల్లలకి ఏది ఇష్టమో ఆ విషయంలో మోటివేట్ చేస్తే వాళ్ళు దాంట్లో నెంబర్ 1గా నిలుస్తారు. వాళ్ళ కెరీర్ని వాళ్ళే చూస్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.